ఎవని నిమిత్తము సమస్తములు ఉన్నావు, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నావు. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పోయిన వారం మనము 9 వదనం చదివి 9, 8, 9 వదనం నేర్చుకున్నారు. దేవుడు మన వరకు దేవుడి మరణం ఆస్వాదించడు అనే మాట నేర్చుకుంటారు. యేసు మరణం ఏం చేశాడు? బాకైతే మరణించాడు. కానీ యేసు మాత్రం మరణం ఏం చేశాడు? రుచి చూశాడు. ఎలాగా రుచి చూశాడు? యేసు ఒకేసారి చదవడలేదు. వాక్యం మిగిలిన వాళ్ళ దగ్గర చూపండి. వారందరికీ అంతసాక్షి అయిన కూడా అది మెడకోసాడు. వెంటనే చచ్చిపోయింది. యేసు అంటే కాదు, గత సంవత్సరాల తోటల నుండి కాలువరి శిలువ వరకు మరణం ఆయన ఏం చేశాడు? రుచి చూశాడు. అదే అంటున్నాడు. ఇలాంటి మనము చూడగలడానికి వచ్చినది 10 వచనము ఒకసారి చూడండి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నావు, ఎవని వలన సమస్తమును కలుగుచున్నారు. ఆయన అనేకులైన కుమారులను ఎవరి వలన సమస్తము కలుగుచున్నారు, ఆయన వలన. దానికి సంబంధించిన ఒక వాక్యం కూడా చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 36వ వాక్యం ఉంటుంది. రోమాపత్రిక 11:36 వాక్యం. ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తమును కలిగి ఉన్నవి. సమస్తము ఏం చేసింది? ఒకసారి ఆయన మూలంగా దేవుడు మూలంగా ఆయన ద్వారాను యేసయ్య ద్వారా ఆయన నిమిత్తము సమస్తమును కలిగి సమస్తం ఏం చేశాడు? సమస్తం కలిగి చేయనది యేసుక్రీస్తు మూలంగా అని పౌలు గారు కొత్త సంఘటనకి తెలియవచ్చున్నారు. అదే పౌలు గారు మనకు చెప్తుంది. ఎవరి సంఘటనకి చెప్తున్నా అదే మాట. దేవునికి స్తోత్రం. సమస్తం కలిగి చేయిన ఆ దేవుడు అనేక కుమారులను మహిమలకి తెచ్చుకోవడానికి ఆయన రక్షణ కర్తని ఒక సోదరు చెప్పాలి. ఇక్కడ అనేక కుమారునికి ఎక్కడికి తెచ్చారు? సోదరు మహిమలోనికి తెచ్చిచుండగా రక్షణ కర్త బాధపడాలంటే ఏవే ఒక్కడు నీ వెనక్కి లేచి అంటున్నారు. నా వల్ల అన్ని ఏమైంది? అయిపోయిందండి, కలిగింది. నా వల్ల అన్ని జరగాలి కదండి. నీ సరి అయినది పర్ఫెక్ట్ గా సంపూర్ణ నీ పర్ఫెక్ట్ గా మారాలంటే నీ కొరకు ఎవరో ఒకడు బాధపడాలి. శ్రమ పడిన వలన నీ పర్ఫెక్ట్ అవుతుంది. అదే పౌలు గారు చెప్పుతుందన్నమాట. దేవునికి స్తోత్రం. ఇది మీరు అర్థం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. తెలియాలంటే ఒక మాట ఏమంటే దేవునికి స్తోత్రం. మనుషునికి సమస్త మనుషులకి తలగా దేవుడు వచ్చాడు. సమస్త మనుషులకి ఆదామునికి ఆ తలగా ఉంచబడిన వాడు పాపం చేసినప్పుడు ఏమైంది? తనకి కలిగిన అధికారం మొత్తం ఏమైంది? కూలిపోయింది. దేవుడు ఆయనకి అన్ని అధికారం ఇచ్చి తనగా చేసి ఆయనకి ఏకదోటములు అధికారం ఇచ్చాడు. ఆ మనుషుడు దేవుడు మాట వినలేదు. ఒక్క మాట వలన ఆయనకి కలిగిన మొత్తం ఏమైంది? ఆ అధికారం మొత్తం పోయింది. మొత్తం పోవడం ఆ మహిమ కూడా అదే పౌలు గారు అంటే అనేక కుమారునికి ముందుకు మనకు మహిమ ఉంటుంది. ఆదామునికి దేవుడు ఆదము అవికి దేవుడు సృష్టించినప్పుడు దేవుడు పోలిక తన స్వరూపం అది దేవుడు ఏం చేసింది? దేవుడు ఎలాగ స్వరూపంగా కలిగి ఉన్నారో అదే మహిమలో మనకి వారికి దేవుడు ఏం చేశాడు? తన స్వరూపం అంతా దేవుడు సృష్టించిన ఆ మనుషుడు
దేవుడు మాట వినకుండా సాతాను మాటకి లోపడిన కాబట్టి వారిలో ఉన్న మహిమని తీసుకున్నారు. పోయింది. దేవునికి స్తోత్రం. ఈ 10 వాక్యాలు 2 విషయంలో అయిపోయింది. ఒకటి, అనేక కుమారులకు ఎక్కడికి నడిపిస్తున్నారు? మహిమలోనికి. అదొకటి. రెండవది, ఈ మహిమలోనికి నడిపిన రక్షణకర్తకి ఏమన్నది? శ్రమ. మహిమలోనికి నడిపించిన రక్షణకర్తకి ఏం కలిగింది? శ్రమ కలిగినట్టుగా దేవుడు వాక్యములు చదువుతుంది. ఈ 2 విషయంలో ఈ 10 వాక్యములు రాయబడిన ఘనమైన 2 విషయము. దేవుడికి స్తోత్రం కలిగిన నాకు చెప్పుకోవాల్సిన మనుషులకి ఇచ్చిన మహిమ మనుషులు ఏం చేశారు? కోల్పోయింది. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యం మీరు చూడండి. పౌలు చెప్పిన మాట రోమపత్రిక 3వ అధ్యాయం 23. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేకపోయారు. దేవుడు అనుగ్రహించిన మహిమ వారేం చేయలేదు, ఆ మహిమ నష్టం చేశారు మాట. అది కొంచెం కూడా సూపర్ గా చెప్పినది ఎవరంటే యోగండి. యోగ గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం చదివితే మీకు కొంచెం కూడా కరెక్ట్ గా దేవుడు చెప్పిన మాట. ఆయన నా ఘనతను ఏం చేశారు? ఆయన దేవుడు ఇచ్చిన మహిమ దేవుడు ఏం చేశారు? నా దేవుడు ఆయన కూడా చేశాడు. కొట్టి వేశాడు తెలుగులో. నా దేవుడు ఏం చేశాడు? ఆ మహిమ ఏం చేశాడు? దేవుడు కూడా చేశాడు. అది వేరే విషయం. ఆ మహిమ దేవుడు మనిషి నుండి ఏం చేశాడు? తీసివేశాడు. అదొక్కటే కూడా పంచింది. దేవుడికి స్తోత్రం కలిగాడు. అప్పుడు ఆ మహిమ మనిషి నుండి ఏమైంది? తీసివేశాడు. అప్పుడు వారికి ఏమొచ్చింది? సిగ్గు. దాని ముందుకు వారికి ఏం లేదు, సిగ్గు లేదు. అందుకని ఆవిడ దగ్గర ఉన్నారంటే దేవుడు ఎప్పుడు తోటం లేదు. దేవుడు ఎప్పుడు తోటానికి దిగి వచ్చాడు? ఏదో సాయంకాలం వచ్చాడు. మధ్యాహ్నం మధ్యాహ్నం వచ్చే సూర్యుడు ఉదయించిన కోపం తగ్గదు. సాయంత్రం అయినప్పుడు దేవుడు అందుకే దేవుడు అప్పుడు వచ్చేది. అందరి ముందుకు దేవుడు వారిని తోడి నడిచి ఉండేవారు. దేవుడు ఆదాము అవ్వ ముగ్గురు కలిసి నడిచినవారు. ఇప్పుడు దేవుడు అక్కడ దిగి వచ్చినప్పుడు ఆయన పాప స్వరం విన్నప్పుడు అనగా ఉంటుంది. ఆ గవర్నమెంట్ వచ్చిన పాప స్వరం విన్నప్పుడు అవును కదా. చల్లపూటన ఆదాము అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకున్నది. దేవుడు తోట మీదకి వచ్చిన స్వరము బాగా చేశారు. అప్పుడు దేవుడు వచ్చిన స్వరం ఎలాగైంది? దేవుడు ఎప్పుడు చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏం చేసి దేవుడు దేవుడు దగ్గరికి ఏం చేస్తున్నారు? పైకి వెళ్ళి ఉండి ఇప్పుడు ఏం చేయలేదు. ఒకడు ఏం చేశారు? ఒక ఇంటి ఏం చేశారు? బాగా కట్టేసి తన పనివాడికి చెప్పినైనా నేను దూర ప్రాంతాలకు వెళ్తున్నా, నీ ఇంటే చేయాలి బాగా చూసుకోండి. కానీ ఒక్కటి మాత్రం దాన్ని మాత్రం నేను చేయకూడదు, వినకూడదు. తాను అన్ని నీ చేతులు నీ మాత్రం నేను చేయకూడదు, తెరవకూడదని చెప్పారు. సరే వెళ్ళిపోయారు. ఈ అప్పుడు నీళ్ళు మనసులో ఏముంది? అది చూడాలి. అది ఏంటి ఎందుకంటే చెప్పారండి ఇలా ఊరించి ఊగా వచ్చి వచ్చి ఏదైనా కానీ నేనే చేస్తాను అనుకునే ఎప్పుడంటే ఏదో ఒకటి కప్పుకుందా. కప్పుకున్నప్పుడు ఇంటే ఏమైంది? ఈ కప్పుకున్న లోపల ఏముంది? కప్పుకున్న లోపల ఏముంది? కప్పుకున్న లోపల ఏముంది అది చూడాలని ఆవిడ ఏం చేశారు? ఆ కప్పుకున్నది విప్పారు. విప్పినప్పుడు ఏమైంది? దాని లోపల ఎలాగే ఏం చేసింది? బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు అది యజమాని ఎప్పుడు దూరదేశం వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు గేట్ దగ్గర వచ్చి ఉండేవారు. గేట్ దగ్గర ఇప్పుడు వీడు వచ్చి గేట్ విప్పి ఇంటికి వచ్చినప్పుడు మనిషి ఆ పేరు బట్టి పిలిచి ఎక్కడ వాళ్ళు మెల్లగా వస్తున్నారు. ఏడైందంటే ఏం లేదండి. అక్కడ అప్పుడు యజమానికి అర్థమైంది నేను చెప్పినది
చెయ్యొద్దని చెప్పారు, అది చేశారు కాబట్టి ఇలా అవుతుంది. అప్పుడు చెప్పారు మీరు చెయ్యొద్దని చెప్తుంది నేనే చేశాను ఆ ఎరగ ఏమైంది. అప్పుడు చెప్పారు నీ ఎరగ చేశారు అదే ఆదాం చేశారు. ఆదాం తినదు అదే మనకి ఏదో చూడద్దు అని చేయదే అదే ఆశ పడుతుంది అన్నమాట. ఏది చేయొద్దని చెప్తుంది అదే పిల్లలకి మనకు అందరికి పెద్దలకి చిన్నటికి ఉన్న రోజు ఏది చేయొద్దని చెప్తుంది అదే చేయడానికి. అది సామాన్య చేయగలవుదా సామాన్య అయిన మమ్మల్ని కోర్స్ చేస్తున్నారు. సాధారణ మమ్మల్ని ఏం చేస్తున్నారు కోర్స్ బలం చేయాలి. అనగా ఆదాము దేవుడు సాగుతున్నప్పుడు నేను తోటలో ఉన్న చెట్టు వెనకలు ఏమైంది దాని ఆదామును ఎక్కడ అని చెప్పారు. ఇప్పుడు ఆదాము చెప్పిన మాట నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుండి కనుక భయపడి దాగుకుంటున్నా నేను. అప్పుడు దేవుడు చెప్పిన మాట అందుకైనా నీకు దిగంబరు అని నీకు తెలియజేసిన వాడెవడు ఎవడు నీకు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అని అడిగాను. దేవుడు తెలియదా తింటివా లేదా తిన్నారు దేవుడికి తెలుసు. తిన్నారని అడిగినప్పుడు వాడే చేసిండు. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఇప్పుడు దోషి నీవు నాకు ఇచ్చిన ఈ సహాయం తర్వాత ఈ స్త్రీ ఆ వృక్షములలో వృక్ష ఫలములు కొన్ని ఏగా నేను తింటున్నా నేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పం నన్ను మోసపుచ్చినందున తింటున్నా నేను. సర్పం నన్ను ఏం చేసింది? మోసం చేసింది. దేవుడు అడగలేదు నీ చేశారని నేను చెప్పినప్పుడు ఏం చెప్పాలి? ఆయన చెప్పారు సర్పం నన్ను ఏం చేసింది? అందుకు దేవుడైన యెహోవా సర్పంతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోను భూజంతువులన్నింటిలో నీవు తప్పించి దానివై నీ కడుపులో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మంద తిందు. పాపకి చెప్పారు, పాపకి అడిగినప్పుడు పాపని చెప్పారు అవునా ప్రశ్నించాలి అంటే నువ్వు చెప్పారు చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపెంచినందున తిరిగిన నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో నీవు దీన్ని చేసినందుకు సర్పం మాత్రమే ఒప్పుకున్నారు. చెప్పలేదు స్త్రీ భర్త చేయలేదు, ఒప్పుకోలేదు. ఇంకొకరు భార్య చేసింది. ఇందులో మంచివాడు ఈ మాటలు మంచివాడు మనం కూడా ఏదైనా మనం అడిగితే మనం ఏం చేయరు. ఎందుకమ్మా నీ ప్రార్థన రాదని చెప్పాలి, ఏం చెప్పాలి? రాలేదు అయ్యాలని చెప్పాలి కదా. ఏదో ఒక కారణం అది కంఠస్థం చేసుకుని వచ్చుంటారు. అది ఎలాగ వచ్చిందంటే అది మనం పుట్టిన దినం నుండి మనలో ఎందుకంటే ఆదాముల రక్తం మనలో అలాగే వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా చెప్పిన మాట ఏంటంటే ఆ దేవుడు మహిమ బాలలో నుండి ఏమైంది కూలిపోయింది. ఆ మహిమ దేవుడు ఏది మహిమ మనలో నుండి కూలిపోయారో ఆ మహిమలోనికి దేవుడు మమ్మల్ని చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఆ మహిమలోకి దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు, నడిపించినప్పుడు చెప్పండి ఏంటంటే ఆ పేరు మీరు చూసారా? రక్షణ. ఇది రక్షణ ఎవరి మొదలుగా 12వ అధ్యాయం 2వ వాక్యం విశ్వాసానికి ఓకే. అదే పద్ధతి ఇక్కడ చూడండి మన అపోస్తలుల గారి 13వ అధ్యాయం 3వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. మీరు పరిశుద్ధులను నీతిమంతుడైన వారిని నిరాకరించి జీవాధిపతి అదే అక్కడ రాయబడితే జీవనికి రక్షణకర్త.
అని చెప్పడం ఇది బాగా చూడండి. రక్షణకర్త, ఓకే, క్యాప్టెన్. రెండవది విశ్వాసానికి క్యాప్టెన్. మూడవది జీవనానికి క్యాప్టెన్. స్తోత్రం. అందుకని దేవుడు ఇది మీరందరూ తెలుసు. స్తోత్రం. మరి రక్షణకర్తకి ఏం చేశారు? శ్రమలోనికి ఏం చేశారు? పంపించారు. ఆ శ్రమలోనికి నిన్ను పంపించారు కాబట్టి నీ ఆ శ్రమ ఆయన పొందుకున్నారు, నీ మహిమ పొందుతున్నారు. దానిలోనికి త్వరగా రావాలి. అప్పుడు నేను తెలుసుకుంటాను ఒక మాట ఏమంటే, దేవుడికి స్వాతంత్రం కలిగింది కాక ఇది దొరికి 1 పీతరు 1 అధ్యాయము 10-11 వాక్యం కూడా చదవండి. 1 పీతరు 1 అధ్యాయము 10-11 వాక్యం చూడండి. మీకు కలుపు ఈ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుచు వారు పరిశీలించు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి వాటి తర్వాత కలగబోగిన మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు క్రీస్తు విషయమైన శ్రమలకు క్రీస్తు విషయములున్న శ్రమ వాటి తర్వాత కలగబోగిన మహిమ. ఒక శ్రమ ఉంది, ఒక మహిమ. దేవుడికి స్తోత్రం. దేవుడి ప్రతి జీవితంలో శ్రమ ఉండిన వాడికి ఏమవుతుంది? ఒక మిశ్రమం ఉంటే నీకు ఒక పాట నీకు ఒక ఫలవాన్ ఉంది, ఒక మోసం, ఒక వెలుగు ఉంది, ఒక చీకటి ఉంది, ఒక వెలుగు ఉంది, ఒక మాట ఉంది, మధురం ఉంది. ఎన్నో మందికి అర్థం అవుతుందా? మన జీవితం ఏదైతే శ్రమ అయితే మనకి దాన్ని వెనక్కి లేవు. నీ శ్రమ ఎంత పెరుగుతుందో దాని తగ్గిన ఎందుకు మన తోడుగా ఉన్నవాడు మనకి ఎదురుగా మారుతున్న కారణం నీకు ఎదురుగా మీరు అన్నప్పుడు ఏం ఆలోచన అదేనండి. అప్పుడు నీకు తెలుసుకో ఏది కారణం. సంతోషం రావాలంటే అందరూ హింసించినప్పుడు ఏం చేయాలి? సంతోషం. హింస లేకపోతే సంతోషం కాదు, ఏడిపే. సంతోషం రాదు. అదే చెప్తారు, అందరూ నేను హింసించినప్పుడు మీరేం చేయాలి? సంతోషించాలి. కాబట్టి పర్లోకం నీకు ఉంది. పర్లోకం ఏముంది? పదం. నేను ఇప్పుడు మతాక్షరత 5:11 వాక్యం ఎందుకు చెప్పుతున్నాను? నీకు తిరుగుతాను తర్వాత హింసించి నీ మీద అబద్ధం చెప్పినప్పుడు ఏం చేయాలి? సందర్భమా మహాభారతం. ఆడు నిందిస్తే అంటే మనం అందరికీ ధర్మశాస్త్రం తెలిసింది కాబట్టి అది కాదు. చెప్పినట్టే నిన్ను నిందించి హింసించి అబద్ధం మాట్లాడినప్పుడు ఏం చేయాలి? సంతోషిస్తే ఏమవుతుంది? చెప్పిన వాడు చెప్పిన వాడు నీ చేసుకోలేదు.
అది సెట్ చేయడానికి వెళ్ళదు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు వర్షం పడుతుంది, వెళ్ళినప్పుడు వెంటనే నేను షూ వేసి లేకపోతే చప్పలు వేసి వెళ్ళినప్పుడు కొంచెం బురద షర్ట్ మీద వెంటనే ఏం చేయదు, ఏం చేయదు, ఎండడానికి వెంటనే తొలసి ఏమవుతుంది కొంచెం తర్వాత 2 నెలల తర్వాత ఏం చేయాలి, లేదు చేయితో తీరగా కొట్టితే అది మొత్తం బయటకు అయిపోతుంది. అప్పుడు చేసిన మనం అంత పిల్లలు చేసిన ఏదైనా పడినట్టు మానసుకోవద్దు ఏదో చెప్తే బాగా కలదు నీకు అయిన పని నీ చేసుకొని చెప్పిన వాళ్ళే చేసుకున్నారు. ఆడు పని అదే నీ పని అదే చేసుకోవాలి. ఇవన్నీ చెప్పినప్పుడు ఈ 3 కార్యం చేసిన ఒకటి నేను నింది చెప్పి అమ్మడినప్పుడు నీ ఏం చేయాలి, మాట్లాడిన అని చెప్పుకుంటే పర్లోకం నీకేముంది, ತುಂಬಾ సంతోషించినప్పుడు హింసినప్పుడు సంతోషించారు అన్నది ఎందుకంటే నేను చెప్పుకోవాల్సిన వాళ్ళు ఏమంటే మర్చిపోతుంది. నీకు జీవితంలో ఒక శ్రమే ఉంది, చాలా మందికి ఇప్పుడు సోదరుడు ఒక గీతం అందుకని అనగా నీకొక దేవునికి సముద్రం ఒక శుక్రవారం ఉంది, శుక్రవారం సర్వదినం, ఆదివారం అది దేవునికి అంటే నీకు శుక్రవారం ఉంది. అప్పుడు భయపడకుండా శుక్రవారం చూసి తప్ప శుక్రవారం అంటే శుక్రవారం వచ్చింది, శనివారం పుట్టడానికి కాదు, శుక్రవారం తర్వాత శనివారం తర్వాత నీకేమవుతుంది శ్రమ మనకి ఏమవుతున్నది కలుగుతున్నారని దేవుడు వాక్యం చెప్పారు. దేవుడికి ఫస్ట్ శ్రమ, 2 ఏమవుతున్నారు మాకు నిలవరికి దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు. అందుకని దేవుడికి స్తోత్రం కలిగిన గట్టిగా దేవుడికి స్తోత్రం. యేసునికి కలిగిన శ్రమ గురించి 22వ కీర్తనము, 69వ కీర్తనము, 53వ కీర్తన, 53వ అధ్యాయములు, ఈ 3 అధ్యాయములు విస్తరించి రాదు. మెల్లమెల్లగా మీరింటికి వెళ్ళి చదవాలి. 22, 69, 53 ఈ 3 అధ్యాయములు యేసునికి కలిగిన శ్రమ గురించి బాగా రాయబడింది. ఆ శ్రమ అనుభవించాడు యేసు సోదరుడు. ఎందుకు అనుభవించారండి? క్రీస్తుని కలిగిన మహిమలోనికి వెళ్ళడానికి. దేవునికి సోదరుడు మొదటి శ్రమ, తర్వాత ఏమంటే మహిమలోనికి వెళ్తుంది. దేవునికి ఈ శ్రమ గురించి యేసు ముందుకు చెప్పింది. శ్రమ గురించి యేసు ఏం చెప్పారు? మొదటి 24 చూడండి, 24, 24, 25 వాక్యం. క్రీస్తు ఎలాగా శ్రమపడి క్రీస్తు దానికి కలిగిన శ్రమ గురించి ముందుకు చెప్పారు, సాక్షి చెప్పారు. నాకు ఏముంది ప్రవక్తలు ముందుకు చెప్పినట్టుగా నాకు శ్రమ కలిగి తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నాను, మహిళలోనికి వెళ్తుందని యేసు ముందుకు సాక్ష్యము చెప్పారు. ఇది యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10 చూడండి. 53వ అధ్యాయం 10 చూడండి.
ఈ శ్రమ ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. ఆయనకి నరకపట్టడానికి దేవుడే ఆయనకేమో చేసి దీనికి ఏం చేయాలి? శ్రమ పడాలని దేవుడు బాగా ఆయనకి శ్రమ వచ్చింది. దేవుడికి సోదరుడు. ఈ శ్రమ ఇంకా అయితే చెప్పిన మాట ఏంటంటే అపోస్తల కార్యములు చూడండి. అపోస్తల కార్యములు కూడా పౌలు చెప్పిన మాట నేను కూడా అది చూడండి. 17వ అధ్యాయం 3వ వాక్యం అని అనుకున్నారు. చూడండి ఒకసారి. అపోస్తల కార్యము 17:3. కనుక పౌలు వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు. క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి క్రీస్తు శ్రమపడి పడడానికి ఆవిష్కరణ జరగాలని జరిగి పునరుద్ధానం పొందాలని పౌలు యేసు ప్రభువుకి గురించి సాక్షి చెప్పారు. యేసయ్య ప్రార్థన ఆయన కూడా అదే ఉంది. 22వ సంకీర్తన నా దేవా నన్ను ఏం చేశారు? 22వ కీర్తన నా దేవా నన్ను ఏం చేసినారు? ఇది దావీదు గురించి కాదు చెప్పింది. దావీదు యేసు గురించి చెప్తున్నారు. కానీ చదివినప్పటికీ దావీదు రాసిన కీర్తనము దావీదు దేవుడు చెయ్యి విడిచి పడినట్టుగా చెప్తున్నాడు. చెయ్యి విడిచి పడిన దావీదు కాదు, యేసు గురించి. యేసు గురించి ఏం చేసింది? నా దేవా నన్ను ఏం చేసి చెయ్యి విడిచి పడ్డానని. యేసు ప్రార్థన కూడా శ్రమ పడిన విషయము తెలియవచ్చు. అలాగే శ్రమ పడిన విషయం రాయబడిందంటే రోమా పత్రిక. సో ఏప్రిల్ పత్రిక 9 చూడండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు ప్రతి మనుషుని కొరకు దేవుడు ఏం చేశాడు? మరణం అనుభవించింది. స్తోత్రం. పాపం మూలంగా మనుషునికి నష్టమైన మహిమలోనికి క్రీస్తు మూలంగా మనకు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆదాముకి ఎవరి మూలంగా మహిమ పోయింది? ఎవరి మూలంగా? పాపం మూలము వారి మహిమ ఏమైంది? ఇక్కడ యేసుక్రీస్తు మూలంగా మనము పాపం మూలంగా ఏమైంది? మనలో ఉన్న మహిమ కూలిపోయినప్పుడు యేసుక్రీస్తు మూలంగా మనకే చేసేది. ఆ మహిమల మూలంగా మమ్మల్ని ఏం చేసి తీసుకొని వెళ్తున్నారు. మనిషిని పాపం వలన మనిషిని అనుభవించిన విషయం ఏమంటే ఆత్మీయ మరణం. పాపం వల్ల మనిషిని ఏం కలిగిందండి? 2 శారీరక మరణం. 3 రెండవ మరణం. పాపం మూలం మనిషికి కలిగినది ఆత్మీయ మరణం. ప్రకటన 3:1 సతీశ్వర సంఘానికి దూతలు రాయని అనగా నీకు వేరికే సజీవులు మృతులు 7 నక్షత్రములకు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా మీరు మాత్రమే చచ్చారు. ఏమనగా జీవించుచున్నావన్నా నేను మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నానని పేరున్నది కానీ ఆయనకి ఎరగ చెప్పచ్చు. అటువంటి వాడికి అది కూడా శవం పోతుందని చెప్పచ్చు. బతుకున్న శవం, వాకింగ్ దుర్వాసన పడుతున్న శవం. అది చచ్చిపోయిన వాడికి దేవుడు చెప్పిన మాట ఆత్మీయ మరణం. అందుకే ఆదామునికి దేవుడు నీ ఎప్పుడు విషఫలం తింటావో అప్పుడు ఏమవుతుంది? చచ్చిపోతాడు. ఆదాము ఎన్ని వయసు బ్రతుకుతుంది? 900. అప్పుడు చచ్చిపోయినట్టు ఎప్పుడు బ్రతుకుతున్నాడు? ఆత్మీయ మరణం. దేవుడికి
ఆత్మీయ మరణం ఏమవుతుంది? కలుగుతుంది. దేవుడికి అక్కడికి కలుగుతుంది ఆత్మీయ మరణం. నీ ఆ లోపల ఉన్న ఒక మనిషి ఉంది, దానికి అంతరంగ పురుషుడు ఇన్నర్ మ్యాన్ అని చెప్పొచ్చు. అంతరంగ పురుషుడు చచ్చిపోతుంది. దానికి మటన్ అక్కర్లేదు, చికెన్ అక్కర్లేదు, దేవుడికి సోదరుడు అయితే రొట్టి అక్కర్లేదు, అన్నం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. దానికి కావాలి ఆత్మీయ. అదేంటి? దేవుడు వాక్యం, పరిశుద్ధాత్మ, నీరు. ఇదే ఆయనకి అర్థం దొరకలేకపోతే ఏమవుతుంది? ఎందుకు మనుషులని ప్రార్థన పెట్టించడానికి కారణము నీకు వాక్యమైన పాలని తాగాలి. వాక్యమైన ఇంకొక స్థలంలో వాక్యమైన పాలు బదులుగా ఎవరి పత్రిక 5వ అధ్యాయం నాకే ఉన్నాయన్నా ఘనమైన ఆహారం. ఏమండి? సోదరం. అప్పుడు ఒకసారి ఒక సైడ్ లేదు పాలు అని మొదటి మీకు 2వ అధ్యాయం రాసినప్పుడు ఎప్పుడు పత్రిక 5వ అధ్యాయం బలమైన ఆహారం. ఎప్పుడు పాలు తాగుకొని కూర్చోకూడదు అని అర్థము. నీ ఎప్పుడు పాలు తాగిన చండి పెట్టదు. పెరిగిన తర్వాత ఏం చేయాలి? బైబిల్ లోకైన ఇప్పుడు కొన్ని విషయం చెప్పినప్పుడు మీరు సైలెంట్ అయిపోతున్నారేంటి? తెలుస్తున్నారు. నీలో కీలం ఉంది, కీలం నీలో ఏముంది? ఆ పురుగులు ఉంది కాబట్టి తినచ్చు. ఏ పురుగులు అది? మొదటి మీద 2వ అధ్యాయంలో 2-3 వాక్యం చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన యెడల సమస్తమైన దుష్టాత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణలు, అసూయలు, సమస్త దోషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన 5 పురుగులు ఉన్నాయి కాబట్టి కాబట్టి పిల్లలు ఏమవుతుంది? ఎందుకు తిన్న ఆహారం ఆ పురుగులు తినేస్తాయి కదా. ఆ పురుగులు తింటుంది. ఇచ్చిన మాట మొత్తం పురుగులు తినేస్తాయి. అందుకని వీరికి మొదటి ఏం చేయాలి? చంపండి. చంపిన తర్వాత కొందరు పిల్లలు మీరు కట్టిపోయిన చూసారు. కొత్తతో పిల్లలు సంగతం గుమ్మడి కావాలి అది ముందుగా కావాలండి. దానికి ఏమవ్వాలి? స్కూల్ పిల్లలకి నెలకి ఇస్తున్నారు పురుగు మెడిసిన్. అది ఆడితే కుమి మెడిసిన్ ఇస్తున్నారు. అది ఆడితే ఏమవుతుంది? చచ్చిపోతే బాగా పెరుగుతుంది. మనకు కూడా అది కావడానికి దేవుడు వాక్యం మనం ఇస్తున్నారు. ఈ 5వ దేవుడు ఉన్న అది దానివల్ల ఏమవుతున్నారు? నీ ఎదగలే ఆత్మీయంగా ఎదగలేదు కాబట్టి ఏమవుతుంది? లోపల ఉన్న మనిషి ఇప్పుడు యేసు వచ్చినప్పుడు ఎవరా మాట వింటుంది? ఈ శరీరమా? లేదు, నీ లోపల ఉన్న అందరికి మనుషులే అందరికి మనుషులే ఆ స్వరం వింటున్నారు. అదే ఆయనే దేవునితో నీకే ఉంటుంది కనెక్షన్. ఈ శరీరం ఎవరితో కనెక్షన్? భూమి ఉన్న అన్ని మన శరీరం ఆయన ఉంది. అయినట్టు మీకు తెలియదు. ఆడపిల్లలకి ఈ రక్తం తక్కువ వచ్చినప్పుడు ఆయన టాబ్లెట్ అది మాత్రం సున్నా పంపిస్తున్నాం. ఏముంది? ఒక చిన్న ఈ లింక్ కొట్టడానుకున్న కరెంట్ ఉంది మన శరీరంలో. అది మనిషి గురించి చెప్పినప్పుడు అది మొత్తం నేను చెప్తాను. దేవుడికి నీ శరీరం లేదని ఇదంటే మండుతో సంబంధం. కానీ లోపల ఉన్న వ్యక్తి ఎవరితో సంబంధం? అదే ఆత్మీయ మరణం. 2వది ఏమంది? పాప చేయడం వల్ల ఏమంది? శారీరక. దాని ముందుకు ఏం లేదు, శారీరక మరణం. ఆడవాళ్ళకి ఏం లేదు, మరణం. కానీ ఎప్పుడు పాప చేశారు అప్పుడు నుండి 2వది
20 మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఈ 3 మరణం యేసు ఏం చేశాడు? రుచి చూశాడు. ఏది? ఆత్మీయ మరణం, శారీరక మరణం, రెండవ మరణం. ఈ 3 విధములున్న మరణం యేసుక్రీస్తు ఏం చేశాడు? రుచి చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది చూసి ఆ కృప మనకి దేవుడు తెలియజేశాడు. దానికి కృప ధనం ఏంటండి? కృప ఐశ్వర్యం. ఆ కృప మనకు ఇచ్చిన ఐశ్వర్యం పెద్దదండి. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది దేవుడు బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు శ్రమ అనుభవించి మహిమలోనికి మన రక్షణకర్త ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళి మనకి ఆయన మమ్మల్ని ఆయన పర్ఫెక్ట్ అయింది. యేసు సంపూర్ణుడు అని నీ అనుకున్నాను. ఇప్పుడు ఈ శ్రమలోకి వెళ్ళినాడు పర్ఫెక్ట్ అయింది. ముందుకు ఆయన ఏమండి? ఈ పని ఆయన ఏమండి? ఏ పని? నీ రక్షణకర్త అయిన దేవుడు నిన్ను మహిమలోనికి వెళ్ళిన పని ఆయన ఏమైంది? సంపూర్ణ చేశాడు. అది సంపూర్ణ చేశాడు. యేసు నమ్మలేదు. యేసు మాత్రం ఏం చేస్తున్నాడు? సంపూర్ణంగా మహిమలోకి తెచ్చి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు బిడ్డలు తెలుసుకోకూడదు. ఆ శ్రమలోనికి వెళ్ళడానికి దేవుడు ఏం చేశాడు? సంపూర్ణ మనకు కూడా ఏం చేయాలి? సంపూర్ణంగా మార్చబడాలి. స్తోత్రం చెప్పండి. మత్తయి 5:48 చూడండి. మత్తయి 5:48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఆమేన్ చెప్పండి. నీ పరలోకపు తండ్రి అంటే పరలోకపు తండ్రి ఏదైనా పర్ఫెక్ట్ గా ఉన్నారు, మనం కూడా పర్ఫెక్ట్ గా మారాలి అని దేవుడి వాక్యము చదివించున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం. యేసు పర్ఫెక్ట్ గా ఉన్నాం. యేసు వలన మనకు కూడా ఏం కావాలి? పర్ఫెక్ట్ అవడానికి దేవుడి శ్రమ మొత్తం అనుభవించారు. మనకు కూడా ఏం కావాలి? పర్ఫెక్ట్. ఆయన పరిపూర్ణ చేసినట్టుగా మనం కూడా మన జీవితం కూడా ఏం కావాలి? చేయాలి. అనగా పర్ఫెక్ట్ అయిన వారెవడు? దేవుడే పర్ఫెక్ట్. దేవునికి స్తోత్రం. చూడండి, మీరు వాక్యం చూడండి. 2 సమూయేలు 22:31 వరకు చూడండి. దేవుడు యథార్థవంతుడను యెహోవా వాక్కు నిర్మలము. 22:31 కదా? చదవండి. దేవుడు యథార్థవంతుడను యెహోవా ఎలాగంటే అంటే మీరు యథార్థవంతుడని ఇంగ్లీష్ చూస్తే యెహోవా పర్ఫెక్ట్. The ways of the Lord are without fault and perfect. దేవుడు ఎలాంటి వారు? పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఆయన పర్ఫెక్ట్ గా చెయ్యలేదు కాదు, ఆయన ఏమైంది? పర్ఫెక్ట్ గా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. తెలుగుదేశం 32:3 చూడండి. 32:4 ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన సంపూర్ణ. ఆయన మార్గతుడే పర్ఫెక్ట్ గానే ఉంది. దేవుడు సంపూర్ణంగా ఉండినట్టు పర్ఫెక్ట్ గా ఉండినట్టుగా ఆయన వెళ్ళిన మార్గతుడే పర్ఫెక్ట్ గా ఉంటారండి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ఏప్రిల్ 7:28 వరకు 7:28
ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ శక్తి పొందిన కుమారుని నియమించెను. చెప్పండి, యేసుక్రీస్తు ఏముంది? సంపూర్ణుడుగా ఉండినట్టుగా. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు సంపూర్ణంగా ఉండినట్టుగా కుమారుడు సంపూర్ణంగా ఉండినట్టుగా రాయబడింది. ఆయన ఏం చేశారండి? దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆయన ఏం చేశారు? 28 వాక్యం ఒకసారి కాబట్టి ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా 25 వాక్యం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడు. దేవుడు సంపూర్ణంగా ఉండినట్టుగా తన కుమారుడు ఉంటే మమ్మల్ని సంపూర్ణంగా ఏమవుతుంది? ఇవన్నీ కూడా మంచిగా చెప్పిన యూదేది 24 వాక్యం చూడండి. యూదా గ్రంథము 24 వాక్యం చూడండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకు నిర్దోషంగా నిలబెట్టడానికి రక్షకుడైన అద్వితీయ దేవుడు సంపూర్ణంగా రక్షించడానికి దేవుడు ఏం చేస్తున్నారు? శక్తి. నేను చెప్పుకున్న మాట మర్చిపోతుందండి. ఈ దేవుడు సంపూర్ణుడు, కుమారుడు సంపూర్ణుడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడి గురించి చూడండి. గలాతీ పత్రిక 3వ వాక్యం చూడండి. వీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. ఆత్మ మీకు అనుగ్రహించి మీలా అద్భుతములు చేయువాడు. చదువు ఉంది కదా చదువు. గలాతీ పత్రిక చెప్పిన మాట వినండి ఒకసారి కూడా చదవండి. నేను కూడా చెప్తున్నారు చూడండి. ఆత్మ మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. ఇప్పుడు మనం ఎరగదు శరీరంగా కాదు పరిపూర్ణంగా ఉంది. ఆత్మలో ఏమవ్వాలి? పరిపూర్ణంగా మారాలి. పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణంగా ఉండిన కాబట్టి మనకు కూడా ఏమవ్వాలి? ఆత్మలో ఏం చేయాలి? పరిపూర్ణంగా మారాలని దేవుని వాక్యం రాయబడింది. ఆత్మ పరిపూర్ణంగా చెప్పడానికి కారణం ఏంటంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 8 వాక్యం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 8. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును లోకముల మీద ఏమవుతున్నారు? ఒప్పుకున్నవారంటే ఆయన నిన్ను పరిపూర్ణ చేయడానికి ఆయన వచ్చి ఒకటి నీతి తీర్పును గురించి మిమ్మల్ని ఏం చేస్తారు? ఒప్పుకున్నారంటే నా బైబిల్ అంటే ఎలాగంటే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత మనిషిని ఏమవుతుంది? మాట లేకుండా ఏమవుతుంది? కోమలికి ఆ కోమలికి వెళ్ళిన వాడికి వచ్చినప్పుడు ఏమవుతున్నారు తెలియవచ్చు. అదంతా నా బైబిల్. అవును కదా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన మాత్రం ఏమవుతుంది? ఈ కోమలు ఉన్నవాడికి ఏమవుతుంది? తెలియపరుస్తారు. నేను
పాపం ఉంది. అవును కదా. దావీదు పాపం చేశారా అడిగి చేశారా? నాతాన్ రావాలి. అంతవరకు ఆడిగాను. అప్పుడు దాదాపు 3 రోజులు దాటిపోయింది. అప్పుడు వరకు ఏం లేదు. ఇప్పుడు మనకి ఆ 3 రోజుల పాటు పడుతుంది. మనకి 3 రోజులు బాగా చేస్తున్నారు లేదా? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపం ఉంటుంది, ఈదులు ఉంది, తీర్పు ఉంది. నీకేమో అది ఎప్పుడు పాపం చేయడం వెంటనే దేవుడు ఆత్మ నీకే చేస్తాడు, మరణిస్తుంది. దావీదుకే చేయలేదు, 3 రోజులు పడితే ఏమైంది? అది పాపం నుండి ఒప్పుకోవడానికి ఆయనకి ఎన్ని రోజులు పడితే 3 రోజులు పడినప్పుడు దేవుడు పెడితే ఏమవుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు పర్ఫెక్ట్ గా పవన్ చేసింది. దేవుని 4 అదొక చెప్పి నాకు మాట చూస్తాను. దేవుని ఓకే. 2 తిమోథెయుస్ పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం. నేను కూడా చూస్తాను. మీకు 2 తిమోథెయుస్ 3వ అధ్యాయం 16, 17 లేదా ఉంది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ వేషము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు తీర్చుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ప్రయోజనకరమై ఉన్నది. ఉపదేశం అది కాదు. ఎవరు దైవజనుడికే చెప్పుతున్నారు. ఎవరు చేస్తుంది అది? ఒకసారి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధిపడి ఉన్నట్లు దైవ వేషము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ముందుకు చెప్పినది దేవుడు పరిపూర్ణుడు, పరిశుద్ధాత్మ పరిపూర్ణుడు, కుమారుడు పరిపూర్ణుడు. ఇప్పుడు మమ్మల్ని పరిపూర్ణుడు చేయవాడు వాక్యం. ఎవరికి? దైవజనుడా. దైవజనుడికి ఎలా పరిపూర్ణ చేయిస్తున్నాడు? వాక్యం ద్వారా ఎలాగా ఉపదేశించుటకు. ఉపదేశం అంటే ఇంగ్లీష్ చెప్పండి. డాక్టరేట్. నీకు డాక్టర్ డాక్టర్ కాదు అంటే డాక్టర్ గా పేరు పెట్టుతున్నాడు కానీ డాక్టర్ తెలియదు. నేను చెప్పాను కొన్ని భాషలకి ఏం పేరండి? డాక్టర్ పలానా వ్యక్తి అని చెప్తున్నారు. డాక్టర్ మీరు డాక్టర్ కాదు కానీ డాక్టర్ తెలుసుకోవాలి. దేవుడు ఏంటి డాక్టర్? దైవ సభకి సంఘానికి ఒక డాక్టర్కి తెలుగులో చెప్తుంది. సిద్ధాంతం. దైవ సంఘానికి ఏముంది? సిద్ధాంతం ఉంది. అది కొందరికి ఇప్పుడు కూడా ఏంటి? ఏ సిద్ధాంతం? మాల మనసు. మాల మనసు తర్వాత చెప్పండి. 7 సిద్ధాంతం చెప్పండి. మారు మనసు, మారు మనసు, మారు మనసు తర్వాత చెప్పండి. మారు మనసు తర్వాత చెప్పండి. మారు మనసు తర్వాత చెప్పండి. నేను ఒకటి చెప్పలేదు. బాప్తిస్మము 3 పరిశుద్ధాత్మలు 4 వేర్పాటు 5 6 రొట్టె విధించడం 7. ఇదే సంఘానికి ఉన్న సిద్ధాంతం. ఇంకా సిద్ధాంతం ఉందంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక. కొన్ని సిద్ధాంతములు ఉండదండి. అదే యూదగా చెప్పినదే కరెక్ట్. ఏమండి?
బోధ. దేవుని సత్యానికి బోధ ఉంది, అదకేం లేదు. నా బోధ ఎలా మనసుకు తెలుసుకుంటారంటే ఈ రాయగడ తమిళ కొన్ని ఆవులు తిరిగినట్టు తిరగడానికి సిద్ధాంతం లేని ఆవులు. ఆవుకేం లేదు, కట్టుబాటు లేని ఆవు. కనుక కాదు మనం మన సంఘానికి ఏముంది, కట్టుబాటు ఉందా? పరమగీతము 4:16 వాక్యం కదా. సోమం నేను అలాగే చెప్తాను మీకు అర్థం. 16 Come thou south, చదవండి. go upon the ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయము. నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. 12వ వాక్యం కూడా చదువుతాం. నా సహోదరి, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా పరమేశ్వరి, ప్రాణేశ్వరి, మొయ్యబడిన ఉద్యానము, మూత వేయబడిన ప్రాణేశ్వరి అని ఎవరికి చెప్తున్నారు? అది ప్రాణేశ్వరిని ఎవరికి పిలుస్తున్నారండి? my bride. తెలుగు నాకు తెలియదు. ప్రాణేశ్వరి ఎవరండి? చెప్పండి. ఎవరికి చెప్తున్నారు? భార్య చెప్తున్నమాట ఏంటంటే ప్రాణేశ్వరి. దేవునికి ప్రాణేశ్వరి ఎవరు? అంత మనిషి అంటే ప్రాణేశ్వరి విడిచిపోతే అది సంఘం. నా సహోదరి, నా సంగమా, మొయ్యబడిన ఉద్యానము. కప్పుకున్నదా? You are like a garden locked up. She has not entered. సంఘానికి ఏం లేదు, Lock లేదు. కట్టుబాటు లేదు. ఇప్పుడు వాళ్ళు దాని వేశారు కదా, ఆవులు రాకుండా సైడ్కి ఏం చేశారు? కంచి కూడా ఏముంది, సంఘానికి ఏముంది? కంచితోని కట్టినది ఒక సంఘం. పాస్టర్ గారు ఇదని చెప్పినప్పుడు మీకు నచ్చదు, మీ పెన్షన్ అనుకోవద్దు, అది చెయ్యద్దు, ఇది చెయ్యద్దు అనుకోవద్దు. ఇదే సంఘం. మీరు కూడా కొన్ని సమయాలు చెప్పి ప్రాబ్లం. నీకు అందుబాటు ఉంటే కట్టుబాటు లేకపోతే పన్నులు వస్తే ఏం చేస్తాడు, మొత్తం తిరుగుతుంది. అది నేను వాక్యం చెప్తున్నాను. యెషయాగ్రంథం 5వ అధ్యాయము, ఆయన దేవుడి తోట, ద్రాక్ష తోటలు కంచి దేవుడు ఏం చేయడు, తీసివేసినప్పుడు ఎవరు వచ్చారు? పాతవి పన్నులు వచ్చి మొత్తం ఏం చేశారు? చదవట్టు దొరికిన 5 Yes, I will remove the head. చదవండి. 5:6. దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పాలతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలరాకసి చెట్లను కలిసి ఉండును. దాని మీద వర్షపు వలదని మేఘములకు ఆజ్ఞాపించెదను. అది కంచె తీసినప్పుడు బలరాకసి చెట్లు అవన్నీ వస్తాయి. కంచి తీసినప్పుడు ఏమైంది? మొత్తం నాశనం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వేసిన కంచి తీసివేసిన అది మొత్తం కూలిపోతుంది. ఇప్పుడు సంఘానికి ఏముంది? బోధ ఉంది. ఒకటి నిన్ను సరి చేయడానికి ఏముంది? బోధ. నిన్ను పర్ఫెక్ట్ గా మారాలంటే నీకు ఏం కావాలి? బోధ ఉంది.
పాడితే సూపర్. కంటిస్తే కొంచెం కష్టం. దెయ్యం పడుతున్న అమ్మకే నేను చెప్పిన ఒక పాస్టర్, అమ్మా వెళ్ళిపోమ్మా, దెయ్యం పోతుందా? పోదు. అది ఆయనకి ఎలాగే చెప్పాలి, ఆజ్ఞ గట్టిగా చెప్పు. సాతానే, అది అనుకుంటున్నా. అప్పుడు దెయ్యం అంటే అనుకుంటారు, ఇక దయ్యం కూడా ఏం చేసింది, ప్రేమిస్తున్నారు. నీ పర్ఫెక్ట్ గా మారాలంటే దేవుడు వాక్యములను బోధ, దేవుడు వాక్యం బట్టి నేనేం చేయాలి, గట్టించి స్తోత్రం. నీతి మంతుడు నీతి మంతుడు గర్తించడం నీ తలకి నూనె వలన గర్తించడం తలకి ఏది గర్తించడం తలకే ఉంది. అదే కొందరికి అక్కర్లేదు. ఈ గర్తించితే తల సరి అవ్వదు. హల్లెలూయా. అది నీకు నూనె కాదు, నూనె తైలం సరి ఈ తైలం నీకు వేసి పర్లేదు అనుకో, తల తిరిగిపోతుంది. అదే నేను పర్ఫెక్ట్ గా చేయాలంటే నేను ఏం చేయాలి, గట్టించాలి. మూడు ఏం చేయాలి, తప్పు ఏం చేయాలి, ఏం చేయాలి, తప్పు 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 ఏం చేయాలి, మొదటి తప్పు అన్నచ్చా దేవుడు శాస్త్రాలుగా నేను ఏం చేయాలి, నేను వాక్యం పట్టుకొని గంటించి వాక్యం చెప్తే అందరికి గంటి చెప్తే నీ నాశనం, గంటి చెప్పిన వాడేమో నాశనం అయిపోతారు. గంటి చెప్పిన వాడేమో గంటి చెప్పిన వాడే, గంటికి వినడం వాడే వినలేకపోతే నాశనం అయిపోతారు. అందుకని మనం డేంజర్ రాయబడింది కదా, ఎందుకంటే రాశారు లేదని రాగలని చెప్పగలుగుతుంది. ఏం చేశారు, ముందుతో ఏమవుతుంది, ఆలయం చేశారు. మొట్టమొదటి బోర్డు రావాలా, బ్రతికి ఉండాలా, బ్రతికి ఉండాలన్నప్పుడు ఏం చేయాలి, తప్ప ఏం చేయాలి, తిన్నాను. ఈ కాలంలో అది మా తండ్రికి ఏమవుతుంది, అన్నయ్య ఎప్పుడు నన్ను తెచ్చిస్తున్నారు, అన్నయ్య నన్ను ఎప్పుడు ఇక్కడ తిట్టి కాకపోతే ఇంకెక్కడ కాదు. ఇక్కడ తిట్టి లేకపోతే మరి అదే బాగుండదు, అదే కొందరికి సరదా. ఇక్కడ మాటతో పోయింది, అక్కడ చెప్పుకోవాలి. అందరికి ఇది అర్థం గ్రాములకు చెప్పడానికి ఏ విధంగా ప్రమాదం జరగబోతున్నారు. మ్యారేజ్ చేసి వచ్చినప్పుడు నేను చెప్పాడు, మ్యారేజ్ చేసి వచ్చినప్పుడు భార్య భర్త చెప్పి నీ భార్య భర్త ఉంటున్నాను, భార్య భర్త కలిసి అప్పుడు ఇదేంటి చెప్పలేదండి. 2 పిల్లలు అయిన తర్వాత భార్య ఏం చేశారు, గోవింద అదైన తర్వాత దేవుడే నీ మధ్య దేవుడు సన్నిధికి వస్తాయి, భార్య తిరిగి వస్తుంది, భార్య నీ దేవుడు సరి అవడానికి మాట వెళ్ళా వాయిదాకి బండికి పరిగెట్టి వెళ్ళినప్పుడు బండి పట్టుకోవడం నేను ఆడి ఏం చేశారు, బండి తిరిగినప్పుడు పాటలు పోతే ట్రైన్ మధ్యలో పడిపోయి కాలేమో కట్ట అయిపోయినప్పుడు అప్పుడే చెప్తుంది
ఇప్పుడు కూడా ఏం లేదు. మొన్న పాట ఇప్పుడు వేరే ఎవరు కాదండి, మన గోరబ్రహ్మ పాస్టర్ గారు అక్క కొడుకు చెల్లి కొడుకు అన్నయ్య కొడుకు అన్నయ్య కొడుకు వినోద్ చెప్పారు, ఒరే నీ నార్మల్స్ పొద్దు తిరిగి దేవుడి సన్నిధికి రావాలి అది చెప్ప మాట అయితే ఏంటి అడిగిన పని రాత్రి వాటర్ ఏది తీసుకోవాలి సారా అది ఏమవుతుంది అదే చేసి మన రాత్రి తీసినప్పుడు పగలో దగ్గర 500 ఇది తీసుకుంటే 3,000 ఒక్క రూపాయలు మాకు ఎంత దొరికింది. తిరిగి పోలీసు వచ్చి పట్టుకొని ఒక్క సంవత్సరం వరకు జైలు ఉంటున్నప్పుడు అడిగేది ఏం దొరుకుతుంది, ఎందుకంటే అటువంటి కేసు పెట్టదు. కానీ దేవుడు సంఘపడిన అందరూ మన ప్రార్థన చేయాలి కాబట్టి ఇప్పుడు మాట చర్చి పదకొండి చెత్త ఆడగట్టున్నారు రెడీ అవుతుంది. ఇప్పుడు అయ్యగారు ఏం చెప్పలేదు, అయ్యగారు ఏం చెయ్యాలని అడుగుతున్నా గద్దెప్పుకున్న విడుదల అంటే గద్దెప్పుకున్న విడుదల ఆయన చేసింది. అందరికి గద్దెప్పు జైలుకి వెళ్తే అర్థం అదే సంఘం మన రాజేష్ వాడికి ఏమిటి గ్యాస్ట్రిక్ అంట, ఆ గ్యాస్ట్రిక్ వచ్చి గ్యాస్ట్రిక్ ఏమైంది 5-6 kg ఏమైంది తగ్గిపోయింది, తగ్గిపోయింది భయం ఏది బాగా రాత్రి నిద్ర లేదు. డాక్టర్ చెప్పేది భయంకర ప్రమాదము. సరే వెళ్ళి ఒకరోజు అక్కడ మీటింగ్ బైబిల్ స్టడీకి వెళ్ళి ప్రార్థన అందరూ ఆరాధించినప్పుడు తన మీద జీవించి ప్రార్థన చేసుకుంటారో ఆడేం చేశారు. కట్టిన తర్వాత నేను చెప్పాను దేవుడు నమ్మకలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళి డాక్టర్ చేసి ఏదో ఒక మెసేజ్ లోపలికి పెట్టదు. ఎక్కడికి ఇది నోడుతుంటే ఊపించలేదు వాళ్ళు ఇక్కడ ఉన్నా అది ఆ మిషన్ లోపలికి దిగినప్పుడు నేను ఇక్కడ మొత్తం తోలు మొత్తం ఇక్కడ కాదు లోపల 2-3 రోజులు నీటి సరిగా అది లోపలికి వెళ్ళి చెక్ చేసేటప్పుడు మిషన్ చెప్పి ఏంటి లేదు దేవుడు ఎప్పుడో నేను బాగా అప్పుడు ఆడికి అర్థం అవ్వలేదు. నేను చెప్పి ఎందుకు జరగాలి నీకు తెలుసా నేను చెప్పాను తెలియదు, అది కారణం కూడా నేను చెప్పేది ఇది వల్లనే జరిగిందని. స్తోత్రం. నేను అనగంటే ఏం లేదు, సరే అనగంటే లేకపోతే నీకు మాట అయ్యేది స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే గట్టి తప్పే చేయాలి. తర్వాత నీతి అందులో ఏంటి శిక్షించడం కాదు, శిక్ష కాదు, కరెక్షన్ అంటే ఇంగ్లీష్ కరెక్షన్ పవర్ శిక్షించలేదు. అది నీకేం చేయాలి, నీ జీవితంలో అభ్యాసం చేయాలి. ఏది ఈ దేవుడి వాక్యం హ్యాబిట్గా కాదు, నీ జిమ్మికి ఎలాగా ట్రైన్ చేసిన అనగా వాక్యమైన ట్రైనింగ్ చేసి ఇది కరెక్ట్ ట్రైనింగ్ చేసి ఏం చేయాలి. జిమ్మికి వెళ్ళిన వాడికి చెప్తున్నారా పలానా సామాన్యం పలానా తినకూడదు అని చెప్తున్నా. ఎందుకంటే నేను ఏం చేస్తున్నాను కరెక్షన్ చేసాడు అన్ని అందించాలంటే నా వల్ల అవుతుంది అంతే. నా వల్ల కడుపులో అంత ప్రాబ్లం కొన్ని ఏం చేయకూడదు. ఇప్పుడు దేవుడు వాక్యం నిన్ను ఎన్ని చేస్తున్నాడు, 4 విషయం చేస్తున్నాడు. 1 బోధ, 2 ఖండించడం, 3 తప్పదింపు, 4 నీతిలో నిన్ను ఏం చేసిన వాక్యం నిన్ను సరి చేయడం. వాక్యం నిన్ను ఏం చేసింది సరిపరచడము. వాక్యములు సరిపరచ
నిన్ను స్థిరపరుస్తాడు. దేవుడు టీవీ వదిలేస్తే వేరే వాడు పట్టుకుంటాడు. వేరే వాడు నిన్ను స్థిరపరుస్తాడు. వాక్యానుసరించినప్పుడు నేను సరిపడలేదు అనుకో, ఎవరు నిన్నేదో అప్పుడు నిన్నేం చేస్తారు. చెప్పిన మాట ఏంటి? చెప్పిన మాట చెప్పడానికి సోదరం మేక కాపాడి దగ్గరికి వెళ్ళలేకపోతే మేక ఎవరి చేతులు పడుతుంది? చేతిలో పడుతుంది. ఆయన చెప్పినట్టు నేను చెప్పకూడదు. అంటే నీ చెప్తే నీ చచ్చిపోతుంది. మరి దీనికంటే ఇంకేం చెప్తాను? అంటే దేవుని బిడ్డలకు పర్ఫెక్ట్ చేసింది వాక్యం. ఇప్పుడు ముందు దేవుడు యేసు పర్ఫెక్ట్, పరిశుద్ధాత్మ పర్ఫెక్ట్. కానీ మూడో నాలుగు వచ్చినప్పుడు నిన్ను వాక్యం నన్ను నిన్నే చేసింది. వాక్యమే చేసిన నేను పర్ఫెక్ట్ గా పరిపూర్ణుడిగా మార్చది. ఎంతమంది క్రీస్తు అందరికీ అడగాలి. మొదటి పైన యేసు నాకు ప్రవేశించింది. నాకు ఒకటి యేసు అంటే నేనేం చేస్తాను? యేసే పైకి వెళ్ళిన అదే పడిపోవడానికి మొదటి దారి నీ ఎంతవరకు ఎక్కడికి రావాలి? కొందరు ఏం కలిసి వాక్యం నిండినప్పుడు ఎంతవరకు వెళ్ళాలి? ఆయన ఏం విషయం లేదు. కరెక్షన్ పవర్ అంటుంది. రెండు బోధ పవర్ అవసరం లేదు. ఖండించిన పవర్ అవసరం లేదు. తప్పులు సరి చేయన పవర్ దానికి ఏ పవర్ కావాలి? మసి పవర్ కావాలి. మసి పవర్ మణి ఈ రెండు పవర్ తేడు సరి అన్నారు. ఈ రెండు పవర్తోని ఏమి సాధించడు. దప్పుని సాధిస్తావా? మసిల్ పవర్ అంటే నీ బలంతో బలం ఉన్నవాడు కదా. ఎవరు ఏం చేశాడంటే అందులో అక్కడ ఎదుట అక్కడ గుమ్మం తీసుకొని వెళ్ళిపోయాడు. మీరు ఉంటుంది మన ఇంత కూడా మొత్తం కర్రతో చేసింది. అదొక 2, 3, 4, 5 మనుషుల వలన అది ముద్దలు మోసుకొని వెళ్ళిపోతుంది. శాసనం చేసింది. ఒక్క ఏదైనా నాలుగు కుక్క ఏదైనా నాకలికి పట్టుకోండి. 300 నాకలికి పట్టుకొని చేసింది. ఒక్క నాకలి పట్టుకోవడం మనకెంత కష్టం. ఆడే చేస్తాం. కానీ ఈ సత్యం ఏమైందా? కన్ను 2 పోయి కన్ను 2 ఒక కాలం సాంసన్ అంటే చెప్తే అందరికీ ఏమైంది? ఇప్పుడు సాంసన్ చూసిన అందరూ కోతి కోతి వల్ల ఏం చేసింది? ఆ జంపు రాజా జంపు ఆడు రాజా ఆడు వాడంటే ఆడుతుంది. అలాగంటే ఇప్పుడు ఏమో ఎవరు ఒక కాలం అందరికి సాంసన్ చూసినప్పుడు అందరూ పరిగెట్టి వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు సాంసన్ చూసిన కోతి వల్ల. అప్పుడు సాంసన్ అర్థమైంది నా శక్తి వలన ఏమి జరగదండి. తెలిసినప్పుడు వెంటనే ఆడేం చేసింది? ఎలాగ ప్రార్థన చేసింది? ఇంకొకసారి ఒక్కసారి నన్ను ఏం చేయాలి? జ్ఞాపకం చేయాలి. 16:28 దాని సమయం పోయింది. త్వరగా 16:28 ప్రభు ఒక్కసారి నాకేం చేయాలి? బలపరచుము. యెహోవా మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్యస్థ
చేశారు? పట్టుకొని ఏం చేశారు? నేను ఫిలిష్తీయులను చనిపోదము గాక అని చెప్పి బలముతో వంగి ఏం చేశారు? ఇది ముందుకు ఎన్నిసార్లు వంగారు కానీ ఏం జరగలే. ఆ ప్రార్థన చేయడం వలన దేవుని శక్తి ఆయనకి వచ్చి వంగిన వెంటనే ఇది ముందుకు వంగలేదు. వాడు దేవుని శక్తి దగ్గర దగ్గర ఆ స్తంభం రెండు ఏమైంది? ఈడు వంగినప్పుడు స్తంభం కూడా వంగి కింద పడి ఎంతమంది చచ్చిపోయారు? 3000. అవునా లేదా? అవునా లేదా? చూడండి 3000 చూడలేదు మీరు? పోనండి. అంటే బతుకున్న దానికన్నా చచ్చిపోయేటప్పుడు అధిక మంది చంపారు. నేను అడగాలనుకున్నానండి. నేను ఒక్కసారి కూడా దేవుడు చూస్తాను. వాడు ఆ అధ్యాయం ఒకసారి చూడండి. 16వ అధ్యాయంలో సరే 30 వాక్యం. 30 వాక్యం చదవండి. నేను ఫిలిష్తీయులను చనిపోదము గాక అని చెప్పి బలంతో వంగినప్పుడు గుడియా చట్టారుల మీదను గాడిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమంద అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. జీవిత కాలం చంపిన వాడు కంటే మరణ కాలంలో ఆయన ఏం చేశాడు? ఎక్కువ మంది జీవిత కాలంలో దేవుడికి సంవత్సరం మీకు అందరికీ తెలుసు. నెగ్గి అని చెప్పి మనల్ని చంపిన బయట ఇప్పుడు అది కంటే అంటే దేవుడు అంతా శక్తి పవర్ తెలియదు. నేను చెప్పిన మాట అంటే దేవుడికి స్తోత్రం. మన శక్తి వల్ల మనం ఏ పని చేయలేదు. మనం ఏం చేయాలి? సైలెంట్. మనం చేయాలి సరెండర్ అవ్వాలి. బైబిల్ చెప్తుందంటే సహోదరులందరూ పైకెత్తి ప్రార్థన చేయమని చెప్పారా? ఎవరు చెయ్యి పైకెత్తి ప్రార్థన చేయమని చెప్పారు? ఎందుకు? వీడు పైకెత్తదు. ఎప్పుడు సరెండర్ రావడం. అందుకే దేవుడు చెప్పారు స్త్రీలకు చెప్పలేదు. స్త్రీలు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా వంగుతుంది. పురుషులు ఏమో స్తోత్రం కలిగింది. అందుకే దేవుడు చెప్పారు నీ నమ్మితే నీ కన్నీ స్తోత్రం కలిగింది. నమ్మడానికి రెడీ అయితే దేవుడి వాక్యములు వింటున్నప్పుడు కరప్షన్ చేయనప్పుడు దేవుడి వాక్యములు బోధించినప్పుడు దేవుడి వాక్యం మమ్మల్ని ఖండించినప్పుడు దేవుడి వాక్యం మమ్మల్ని వాక్య పరిచయం చేసిన వెంటనే వాక్యం వినడం వాడు అందరూ హృదయం లేవని గుర్చిన వెంటనే వాడని చెప్పారు. మనం ఏం చేయాలి? మనకు కూర్చున్నప్పుడు ఏమో ఎప్పుడు ఇక్కడ ఏం చేయాలి? మనకి తేడా ఉందండి. సార్ వాడు ఏం చేయాలని అడిగినప్పుడు మనం ఎప్పుడు ఎలాగ వెళ్ళిపోవాలని ఎప్పుడు ఈ సంఘం కూడా నుంచి ఎప్పుడైనా వెళ్ళిపోవాలండి మాట. ఆ కాలంలో ఈ కాలంలో ఎందుకంటే పరిశుద్ధాలు దేవుడు ఆయన పీతర్ గారి దిగి వచ్చినప్పుడు పీతర్ గారు చెప్పినప్పుడు ఆయన కూర్చున్నాడు అని ఏం చేయాలంటే దేవుడు వాక్యం వెళ్ళినప్పుడు ఆయన దేవాలయం ఏం చెయ్యాలి? ఎక్కడ సరి చెయ్యాలి? నేను పరిపూర్ణ చేయడం దేవుడి వాక్యం. దేవుడికి స్తోత్రం కలిగింది. ఆ వాక్యం ఈ రాత్రి నిన్నే చేయాలి. నన్ను నిన్నే చేయాలి. నీకు వాక్యం చెప్పిన ముందుకి నన్ను సరి చేసిన తర్వాత ఇక్కడికి వాక్యం ఇది ఫస్ట్ అక్కడ నేర్చుకొని నేనేం చేస్తున్నాను సరి చేసి ఇక్కడికి వచ్చి నిన్ను కూడా మీరు అంటున్నారంటే కాదు బాబు నేనే ఫస్ట్ ఏం చేస్తున్నాను లేకపోతే ఇక్కడికి వచ్చి కన్ను మూసుకుని ఏదని చెప్పి
వాక్యం చదివి నేను ఫస్ట్ ఏం చేసినాను దేవుడి స్వరం వింటున్నాను, దేవుడి స్వరం వింటున్నాను. చెప్పండి దేవుడి స్వరం విన్నాను, దేవుడు ప్రార్థన లేదు, దేవుడు స్వరం విన్నాను. ఎప్పుడైనా విన్నాను ఇది కోడి అది మొబైల్ స్వరం విన్నాను, అది కాదు దేవుడి స్వరం విన్నాను. ప్రార్థన కూర్చున్నప్పుడు ఎప్పుడు విన్నాను దేవుడి స్వరం, అదే ఎందుకు వెళ్ళలేదు దేవుడి స్వరం. ఆ ఇల్లు మీరు రాయడం దేవుడు స్వర్గం, మీరు దేవుడు అక్కడ పర్లోకం. అందుకని నీ ఏం చేయదు, ఎందుకు వెళ్ళలేదు కదా, అంత దూరం. నీ ఏం చేయాలి, కొందరు మాట్లాడకుండా నీ చేతి పట్టుకుని ఇక్కడ చూసారు అక్కడ వింటున్నారు, అలాగే చేయండి. కొందరు ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకో, ఇప్పుడు రోజు దగ్గర చూస్తున్నారు, వీడి చెవి ఎక్కడ ఉంది, అలాగే చేయండి. నీ చెవి దేవుడి దగ్గరికి కట్టి తినబడి మనస్ఫూర్తిగా తిరిగి అనుకో, ఖచ్చితంగా ఏదో ముక్క స్వరం నీకు స్తోత్రం. అది నీయే చేయదు, ప్రార్థన చేయదు. ప్రార్థన చేస్తే స్వరం వింటుంది కదా, ప్రార్థన చేయలేకపోతే నో ప్రాబ్లం. స్వరం చాలా మంది ఎందుకు దేవుడు స్వరం వినలేదు, వారానికి ఒక్కసారి అనుకుని ఏం చేయాలి, ప్రార్థన చేయాలి కదా దేవుడు స్వరం. వారానికి ఒక్కసారి అని కూడా స్వరం ఏం చేయాలి, విన్నారంటే నీ ప్రార్థన వెళ్ళి దేవుడు స్వరం. అది నీ అనుకుంటున్న గంట పట్టున వచ్చి ప్రార్థన చేయక్కర్లేదు, ఆ మనస్సు ఇది నలిగితే కదా. ఎక్కడ ఉంటుంది ఇరిగి గుండు పగిలి వచ్చినప్పుడు, గుండు పగిలిన ముళ్ళు తన మీద పట్టిన యేసు నీ దగ్గర 34 కీర్తనలు తల్లి 18 కదా. దేవుడికి దేవుడు ఆశపడు అంటే మనందరూ రిజెక్ట్ చేస్తున్నారు. దేనికి అది కాదు, ఈ వాక్యం చెప్పరా బాబు. ఏది ఇరిగిలేనికి అక్కర్లే, ఇరిగిలేనికి దేవుడు తిరిగాండి. ఇరిగిన మొత్తం కొందరు మనుషులు అందరూ బయటికి మారవేస్తారు. నా దేవుడు అంటే ఇరిగిన వాడు ఎవరు ఉన్నారు, తిరిగి వచ్చిన దేవుడు మనసు దేవుడి సన్నిధి పర్ఫెక్ట్ కోసం దేవుడి సన్నిధి ఇవాళ యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలే.